సాఫ్ట్వేర్ జాబ్ అంటే వేలకు వేలు లక్షలకు లక్షల జీతాలు, ఏసీ రూమ్లు, పబ్బులు, పార్టీలు అని అనుకుంటారు. కానీ మా జీవితం వెనుక పెద్ద కాఫీ కప్పు కథనే ఉన్నది. అదే మన జావా. జావా అనేది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటారు మీరంతా తెలియని వాళ్ళు. కానీ జావా అంత ఈజీ లాంగ్వేజే వేరేది లేదు. జావా సేమ్ ఇంట్లో మన అమ్మలాగా, మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీ అమ్మలాగా. మీకు హై సెక్యూరిటీ ఇస్తుంది, స్ట్రిక్ట్ రూల్స్ని పెడుతుంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా ఉంటుంది. స్ట్రిక్ట్ రూల్స్ అంటే ఏంటంటే సెమీకాలన్ పెట్టకపోయినా మీకు జావా వర్క్ కాదు. మీ ఇంట్లో మీరు ఎక్కడి వస్తువు అక్కడ పెట్టకపోయినా మీ అమ్మ మిమ్మల్ని ఎట్లయినా తీడుతుంది. అట్లా స్ట్రిక్ట్ రూల్స్ని మెయింటైన్ చేస్తుంది జావా. అండ్ ఇట్ ఈస్ హై సెక్యూర్. మీ అమ్మ ఎట్లయితే మిమ్మల్ని కాలు చేతులు అడుక్కోకుండా, స్నానం చేయకుండా బయటికి వెళ్ళి ఇంట్లోకి రానివ్వద్దో, అట్లనే వేరే వైరస్లను కూడా జావా లోపలికి రానివ్వదు. సేమ్ లైక్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మీ అమ్మ కానీ మీరు కానీ ఒక్కసారి వంట చేయడం నేర్చుకుంటే ఆ వంటని మీరు గ్యాస్ స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు, కట్టెల పొయ్యి పైన అయినా చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు. ఎట్లయితే మీకు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తున్నాయో సేమ్ అట్లాగనే జావాలో కూడా వన్స్ మీరు కోడ్ రాస్తే ఎక్కడైనా మీరు దాన్ని రన్ చేయొచ్చు. ఆండ్రాయిడ్లో చేయొచ్చు, ఐఓఎస్లో చేయొచ్చు, విండోస్లో చేయొచ్చు, లైనక్స్లో చేయొచ్చు, ఎక్సెట్రా ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా మీరు చేసుకోవచ్చు. సో జావాని రైట్ హియర్ రన్ ఎవ్రీవేర్ అంటారు. ఒక్కసారి మీరు రాస్తే ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు జావాని. మీకు ఒక విషయం తెలుసా, జావాని రోజు మనం యూజ్ చేసే ఆండ్రాయిడ్ యాప్స్ నుండి రాకెట్ సైన్స్లో యూజ్ చేసే రాకెట్స్ వరకు యూజ్ చేస్తారు. అంతెందుకు, ఇన్ని అప్డేటెడ్ టెక్నాలజీస్, అప్డేటెడ్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎవ్రీ బ్యాంకింగ్ అప్లికేషన్ జావాని యూజ్ చేస్తుంది. అంటే అర్థం చేసుకోండి, ఫైనాన్షియల్ వాటికే యూజ్ చేసే జావా ఎంత సెక్యూర్ అనేది. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. జావాని ఒకవేళ మీరు ఐటీ సైడ్ రావాలనుకున్నా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఒక్కసారి మీరు జావాని నేర్చుకోండి. జావా నేర్చుకున్న తర్వాత అన్ని లాంగ్వేజెస్ కూడా మీకు చాలా ఈజీ అయిపోతే ఈజీగా నేర్చుకోగలుగుతారు. జావా ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ యాజ్ ఎ ఫ్రెషర్. థ్యాంక్ యూ.